ఆల్మోస్ట్ 10 to 12 years అనుకుంటా ఏసర్ మొబైల్ ఫోన్స్ మన ఇండియాలో క్విట్ అయిపోయి మళ్ళీ తర్వాత బడ్జెట్ ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ కింద ఈ మొబైల్ ఫోన్ ని మన ఇండియాలో అఫీషియల్ గా ఈ రోజే ఏసర్ కంపెనీ లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇందులో బేస్ వేరియంట్ వచ్చేటప్పటికే మీకు 8990 సుమారుగా 9000 రూపాయలకు రావడం జరుగుతుంది. సో ఆ బడ్జెట్ కి ఇది ఓకేనా కాదా అనేది లెట్స్ స్టార్ట్ ద షో. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ బ్లాగ్స్. సో రీటైల్ బాక్స్ అయితే ఈ విధంగా ఉంది ఏసర్. అఫ్ కోర్స్ ఇది 5G మొబైల్ ఫోన్. MediaTek Dimensity 6300 ప్రాసెసర్ తో మనకు రావడంతో పాటు 6.8 ఇంచెస్. ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో మెజారిటీ ఆఫ్ ద మొబైల్ ఫోన్స్ అన్ని 6.6 మనం చూస్తాం, బట్ ఇక్కడ 6.8 ఇచ్చారు విత్ 64 మెగాపిక్సెల్ కెమెరా, అలాగే 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ. ఇవి మనం రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం. సో బాక్స్ ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే ఇనిషియల్ గా మనకు ఒక కాటన్ బాక్స్. అఫ్ కోర్స్ దీనిలో ఏముంటుందో మీకు అందరికీ తెలిసిందే. ఒక TPU కేస్, అలాగే కొంత యూజర్ మాన్యువల్స్ తో పాటు సిమ్ ఎజెక్టింగ్ పిన్, అండ్ దీని తర్వాత మనకి డివైస్ ని పక్కకు పెట్టారు అన్నట్లయితే కనుక చార్జర్. ఎస్, ఇది వచ్చేటప్పటికి మనకి 33 వాట్స్ ఆఫ్ చార్జర్. కానీ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే టైప్ సి PD ఛార్జింగ్ ఇచ్చారు. సూపర్ అమేజింగ్. బ్రీడెడ్ కేబుల్ ని మనకి ఇచ్చారు టైప్ సి టు టైప్ సి, విచ్ ఇస్ కూల్. సో సాధారణంగా డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అంతే, అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే ఏం లేదు. నిజంగా వీళ్ళని చూసి అయితే చాలా బ్రాండ్స్ నేర్చుకోవాలి. ఎందుకంటే ఈవెన్ మనకి 80 వాట్స్ వచ్చినా కానీ టైప్ ఏ టు టైప్ సి, ముఖ్యంగా రియల్మీ, OnePlus ఇలాంటి వాటన్నిటిలో చూస్తుంటాం. బట్ టైప్ సి టు టైప్ సి ఇస్తే ఇది క్రేజీ. సో వీటన్నిటి పక్కకు పెట్టేసి అల్టిమేట్లీ కింగ్ ఆఫ్ ద షో స్మార్ట్ ఫోన్ చూద్దాం. సో ఫోన్ యొక్క ఫిజికల్ ఓవర్ చూసారంటే ఇదంతా కూడా మనకి పాలికార్బోనేట్ ప్లాస్టిక్ మెటీరియల్ యూస్ చేశారు. సైడ్ గానీ బ్యాక్ కానీ ఫ్రంట్ వీళ్ళు ఏం ప్రొటెక్షన్ వాడారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే ఎక్కడ ఏం డిస్ప్లే చేయలేదు. కానీ మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 యూస్ చేసి లేదా డ్రాగన్ టైల్ గ్లాస్ ఇలాంటివి యూస్ చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ పర్లేదు, ఇలాంటి డ్రాప్స్ అన్నిటికి కూడా ఇది సస్టైన్ అవుతూ ఇదైతే వర్క్ కాగలదు. అండ్ ఇందులో మనకి IP50 రేటింగ్ ఇచ్చారు. అండ్ ఫోన్ కొంచెం పర్వాలేదు, థిక్ గానే ఉంది. సుమారుగా 8.2 8.3 mm దాకా రావడం జరుగుతుంది. అండ్ ఫోన్ వెయిట్ వచ్చేటప్పటికే అరౌండ్ 200 grams దాకా మనకు రావడం జరుగుతుంది. సో దీంట్లో మీకు 2 కలర్స్ ఉంటాయి. ఒకటి బ్లాక్, మరొకటి వచ్చేటప్పటికే మనకి ఇంక్ బ్లూ కలర్ అని అనుకోవచ్చు, కొంచెం డార్క్ బ్లూ అని చెప్పొచ్చు. రెండు కూడా ఆల్మోస్ట్ చూడడానికి సిమిలర్ గా అనిపిస్తూ ఉంటాయి. రైట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్ కమ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్. ఇది బాటమ్ మీరు చూసారంటే స్పీకర్ గ్రేడ్ టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్ తో పాటు 3.5 ఆడియో జాక్ కూడా ఇచ్చారు. ఇవాళ రేపు మనం సాధారణంగా చూడడం. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికి సిమ్ కార్డ్ స్లాట్. ఇది వచ్చేటప్పటికి హైబ్రిడ్ సిమ్ స్లాట్, అంటే డైరెక్ట్ గా మీరు 2 సిమ్ కార్డ్స్ లేదంటే ఒక సిమ్ కార్డ్ ఒక మెమరీ కార్డ్ అయితే యూస్ చేయొచ్చు. అండ్ టాప్ మీరు చూసారంటే స్పీకర్ గ్రిల్ తో పాటు IR బ్లాస్టర్ ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఇన్ దిస్ బడ్జెట్ సెగ్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇందులో మీకు MediaTek Dimensity కి సంబంధించినటువంటి 6300 ప్రాసెసర్ యూస్ చేశారు. 6 nanometer టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా కోర్ ప్రాసెసర్. ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో మనం వెరీ కామన్ గా వీటిని అయితే చూస్తుంటాం. LPDDR4X టెక్నాలజీకి సంబంధించిన ర్యామ్ తో పాటు UFS 2.2 స్టోరేజ్ మనం తీసుకొచ్చారు. డే టు డే లైఫ్ టాస్క్స్ అన్నిటిని కూడా ఎలాంటి హ్యాంగ్ లాగు లేకుండా ఇవైతే ఆరామ్సే పనిచేయగలవు. బట్ హెవీ టాస్కింగ్ లైక్ BGM ఇట్లాంటివి కూడా మీరు ఆడుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఐ థింక్ దిస్ ఇస్ నాట్ సూట్ ఫర్. పర్వాలేదు, డీసెంట్ గేమింగ్ అయితే దీన్ని కన్సిడర్ చేయొచ్చు. డీసెంట్ గేమింగ్, ఇంకా చెప్పాలంటే ఎంట్రీ లెవెల్ గేమింగ్ అని మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ ఫోన్ లో OS కూడా మనకి Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. ఆల్మోస్ట్ నియర్ టు క్లీన్ UI. ముఖ్యంగా మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, లేదా అమ్మమ్మ తాతయ్య ఫాదర్స్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు అంటే దిస్ ఇస్ పర్ఫెక్ట్. ఎందుకంటే దీంట్లో ఏ విధమైనటువంటి బ్లాట్ వేరు లేదు. అసలు వాళ్ళకి ఇచ్చినా కానీ మనం టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. మరొక 2 మేజర్ అప్డేట్స్, అలాగే 3 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ ని మనకు ప్రొవైడ్ చేస్తారంట. అండ్ బై డిఫాల్ట్ డైలర్ వచ్చేటప్పటికి మనకి డిఫాల్ట్ గూగుల్ డైలర్ ఇచ్చారు. కాల్ రికార్డ్ చేసేటప్పుడు అవతల నోటిఫికేషన్ వెళ్ళడం జరుగుతుంది. రెగ్యులర్ ఆండ్రాయిడ్ ఫోన్స్ లో, బేసిక్ ఆండ్రాయిడ్ ఫోన్స్ లో ఏ విధంగా అయితే చూస్తుంటామో సేమ్ ఇందులో కూడా అవే చూస్తుంటాం. ఇక డిస్ప్లే విషయానికి వచ్చారంటే దీంట్లో మీకు 6.8 ఇంచెస్ కి సంబంధించినటువంటి AMOLED, ఆగండి AMOLED కాదు, ఇది LCD డిస్ప్లే 128 స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో మనకు రావడం జరుగుతుంది. మాక్సిమం పీక్ బ్రైట్నెస్ నుంచి వచ్చేటప్పటికి 800 nits దాకా రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ 4K ని ఇది ప్లే అయితే చేయగలదు, కానీ ఇది 4K ప్యానల్ అయితే కాదు. అండ్ పర్వాలేదు, క్వైట్ డీసెంట్ విజువలైజేషన్స్ అయితే మీరు అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఈ బడ్జెట్ లో ఇంకెందుకు మించి కూడా మనం ఎక్స్పెక్ట్ అయితే చేయలేం. బట్ ఆడియో పరంగా వీళ్ళు కొంచెం అప్గ్రేడ్ తీసుకొచ్చారని చెప్పొచ్చు. ఎందుకంటే దీంట్లో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్ అయితే మనం ముందు తీసుకొని రావడం జరిగింది. బట్ దీంట్లో మీకు ఏ విధమైనటువంటి డాల్బీ అట్మాస్ కానీ హైరెస్ ఆడియో, వైర్లెస్ ఇలాంటి సపోర్ట్ అయితే మన ముందు తీసుకొని రాలేదు. సో ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో డీసెంట్ అని నేను అంటాను. బట్ ఆల్మోస్ట్ బేస్ వేరియంట్ వీళ్ళు 4+64GB వేరియంట్ వచ్చేటప్పటికి 9000 రూపాయల దాకా పెట్టారు. కాబట్టి అట్లీస్ట్ వీళ్ళు IPS ప్యానల్ కి బదులుగా AMOLED డిస్ప్లే తెచ్చుంటే అట్లీస్ట్ 90 Hz వచ్చినా పర్వాలేదు. అది తెచ్చుంటే ఇంకా బాగుండేది. 120 Hz రిఫ్రెష్ రేట్ మనకేం అవసరం లేదు. బ్యాటరీ సేవర్ కోసం ఎక్కువగా యూస్ చేస్తుంటాం. బట్ నన్ను అడిగితే బ్యాటరీ సేవ్ చేసుకునే దానికన్నా కానీ డిస్ప్లే క్వాలిటీ బాగుండాలి. కాబట్టి AMOLED తెచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. కెమెరా డిపార్ట్మెంట్
విషయానికి వచ్చారంటే రేర్ 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ మన ముందు తీసుకొచ్చారు. వీళ్ళు ఏ సెన్సార్ వాడారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే ఎక్కడ ఇవ్వలేదు. అండ్ ఇది ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో రావడం జరుగుతుంది. పర్లేదు, మన పేమెంట్స్ ఇట్లాంటి వాటన్నిటితో పాటు డీసెంట్ ఫోటోగ్రఫీ అని నేను చెప్తాను. మరొక 2 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి మ్యాక్రో, అలాగే మరొక 2 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి పోర్ట్రేట్ సెన్సార్ అయితే మనం ముందు తీసుకొచ్చారు. ఈ 2 మెగాపిక్సెల్ ఇంకా 2025 లో కూడా కంటిన్యూ అవుతాయి. వీటన్నిటికి బదులుగా అంటే ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ 2 పెట్టడం బదులు అట్లీస్ట్ ఒకటే వైడ్ యాంగిల్ 5 మెగాపిక్సెల్ 8 మెగాపిక్సెల్ తెచ్చినా ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 16 మెగాపిక్సెల్ కెమెరా మన ముందు తీసుకొచ్చారు. పర్వాలేదు, డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అని అంటారు. అండ్ రేర్ అలాగే ఫ్రంట్ రెండిటిలో కూడా మీరు 2K 60 FPS లో వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక బ్యాటరీ విషయానికి వచ్చారంటే 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 33 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. 0 to ఇది 100% ఛార్జ్ అవ్వడానికి ఇంకా వీళ్ళు క్రీస్తుపురంలో ఉంటున్నారు. సుమారుగా 1 hour 15 minutes టైం తీసుకోవడం అయితే జరుగుతుంది. 80% ఆఫ్ ద ఛార్జింగ్ మీకు 1 hour లో కంప్లీట్ అవడం జరుగుతుంది. ఏ డే ఆరామ్సే మీకు బ్యాటరీ అయితే రన్ అవుతుంది. బట్ ఒకవేళ గేమింగ్ ఇట్లాంటివి ఏమైనా చేసుకున్నారు అన్నట్లయితే కనుక మళ్ళీ ఈవినింగ్ ఖచ్చితంగా మీరైతే రీఛార్జ్ చేసుకోవాలి. బట్ నాకు ఇందులో బాగా నచ్చింది ఏంటి అంటే ఆ కేబుల్, బ్రీడెడ్ కేబుల్ ఏదైతే ఉందో కేబుల్ తో పాటు టైప్ సి ఇచ్చారు సరే, ఇది ఫెంటాస్టిక్ అనిపించింది. అండ్ దీంట్లో మీకు రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కానీ లేదా వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే తీసుకురావాలి. బేసిక్ ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ అంతే. అండ్ వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే ఇందులో మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫై తో పాటు బ్లూటూత్ 5.3 టెక్నాలజీ, ఐఆర్ బ్లాస్ట్ ను ప్రొవైడ్ చేశారు. ఫిజికల్ జీపీఎస్ చిప్ సెట్ ని మనకి ఇందులో ప్రొవైడ్ చేయడంతో పాటు ఆల్మోస్ట్ ఆల్ అన్ని సెన్సార్స్ లైక్ ప్రాక్సిమిటీ ఇలాంటి సెన్సార్స్ అన్ని కూడా మనం వెరీ కామన్ గా చూస్తుంటాం. అండ్ ఏఐ బేస్డ్ ఫేస్ అన్లాక్ తో పాటు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ని మన ముందు తీసుకొచ్చారు. అండ్ అఫ్ కోర్స్ ఇందులో మనకు వచ్చేటప్పటికి టోటల్ 15 5G బ్యాండ్స్ మన ముందు తీసుకొచ్చారు. ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో చాలా అరుదుగా జరిగేటువంటి విషయం. ఈవెన్ నేను ఎయిర్టెల్ అలాగే జియో రెండిట్లో కూడా ఇంటర్నెట్ స్పీడ్స్ ని టెస్ట్ చేశాను. క్వైట్ డీసెంట్ అని నేను చెప్తాను. ఇక ఫైనల్ గా నా కంక్లూషన్, అసలు ఎవరికి మొబైల్ ఫోన్, ఒకవేళ మీ బడ్జెట్ కనుక స్ట్రిక్ట్లీ 9000 రూపాయలు, దాంట్లోనే ఒక లాంగ్ లాస్టింగ్ బ్యాటరీతో పాటు ముఖ్యంగా పెద్ద స్క్రీన్ 6.8 inches అలాంగ్ విత్ వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ లో కూడా సాధారణంగా ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో మనకి ఓన్లీ 1080p మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ 2K మనకు రెజల్యూషన్ రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు కనుక కంటెంట్ క్రియేటర్ అయితే స్టార్టింగ్ కొంత చిన్న పెట్టుబడితో స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే, అండ్ దీంతో పాటుగా మనకి ఐఆర్ బ్లాస్టర్ ని కూడా ఇచ్చారు. సో రెగ్యులర్ గా మన ఇంట్లో ఉండేటువంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నిటిని కూడా దీని సహాయంతో మనం అయితే కంట్రోల్ చేయొచ్చు. సో ఓవరాల్ గా చెప్పాలన్నట్లయితే క్వైట్ డీసెంట్ ఫోన్ అనేది నేను చెప్తాను. బట్ వీళ్ళు 4+64GB 9000 రూపాయల దాకా తీసుకొచ్చారు. నన్ను అడిగితే అది వేస్ట్. వీళ్ళు 4+64GB సుమారుగా 7,500 రూపాయలు తీసుకొచ్చి అట్లీస్ట్ ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో వీళ్ళు 6+128GB ఇచ్చినా గానీ ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. బట్ ఎనీవే చూద్దాం. ఇప్పుడు వీళ్ళు వచ్చేటప్పటికి ఓన్లీ ఎంట్రీ లెవెల్లోనే ఉన్నారు. ఆ తర్వాత మనకి మిడ్ రేంజ్, ఆ తర్వాత ఫ్లాగ్షిప్ లోకి వెళ్ళినా గానీ ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. ఎనీవే ఈ ప్రోడక్ట్ మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అంటే ఆల్రెడీ అమెజాన్ సేల్ లోకి అయితే వచ్చేసింది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్స్ పెడతాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.